అంటే కొన్ని స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ శారీరకంగా వాళ్ళని హింసించడం కూడా జరుగుతుంది. అంటే శారీరక శిక్షలకి చట్టపరంగా ఏమైనా శిక్షలు ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు అంటే ఇది సెక్షన్ 75 అండ్ సెక్షన్ 82 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ హరాస్మెంట్ చేసిండ్రు అనుకోండి, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద శిక్ష పడుతుంది. వాళ్ళకి ఫైన్ 10,000 ఆర్ అబౌవ్ ఫైన్ పడుతుంది, ప్లస్ 3 years జైలు శిక్ష కూడా ఉంటుంది. ఒకవేళ కంప్లైంట్ పెట్టాలనుకుంటే తల్లిదండ్రులు వెళ్ళి ఎలా ఫిర్యాదు చేయాలి? వెళ్ళి కోర్టులో కేసు వేయడమే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడమే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ జనరల్లీ తీసుకోరు. నేనే చెప్తున్నాను కదా, ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే భయపడతారు. అంటే పేరు సో వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయండి. అంతెందుకండి, చాలా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో పీల్స్ ఫైల్ అయి ఉన్నాయి అగెయిన్స్ట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. అంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ స్వతహా ముందుకు వచ్చి అంటే పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ అనేది హైకోర్టులో ఫైల్ చేశారు. ఓకే, ఫైల్ చేసిన తర్వాత కూడా స్టిల్ గోయింగ్ ఆన్, అంటే ఏది ఆగట్లా. ఇక్కడ అంటే పేరును దాచిపెట్టి అట్లా కూడా ఫిర్యాదు చేయడం అనేది సాధ్యమవుతుందంటారా? పేరు దాపెట్టి చేయడానికి ఫిర్యాదు అయితే అవసరం, అది కుదరదు. కంపల్సరీ పిటిషనర్ పేరు ఉండాల్సింది కాబట్టి పిటిషనర్ పేరు పెట్టే చేయాలి. సో పిటిషన్ ఏం దాపెట్టి చేయడానికి లేదు. బట్ నేనేం చెప్తున్నాను, ధైర్యం లేకపోతే అందరు యునైట్ అయ్యి అందరు ఒక అంటే గ్రూప్ ఫామ్ అయ్యేది, ప్రతి ఒక్కరు ఎవరైతే సఫర్ అవుతున్నారో పేరెంట్స్ స్టూడెంట్స్ వెళ్ళేసి కంప్లైంట్ పెడితే అయిపోతుంది. ఒకవేళ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు ఏదైనా కోర్టులో. అయినా కూడా నేను అదే చెప్తున్నాను, ఇదంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదైనా యాక్షన్ తీసుకుంటే తప్ప వీళ్ళ చేసేవి ఆగవు. సో మన ముందుకి సీఎం రావాలి, ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ముందుకు వచ్చేసి వీటి మీద సీరియస్ యాక్షన్. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు ఇవి, త్రిమింగల్ లాంటివి ఎస్టాబ్లిష్ అయిపోయి ఆల్రెడీ ఉన్నాయి. వీళ్ళని అంటే వీళ్ళ అగెయిన్స్ట్ వెళ్ళడం చాలా కష్టం. సో గవర్నమెంటే ముందుకు వచ్చి యాక్షన్ తీసుకుంటే తప్ప ఇందులో ఏది మార్పులు చేర్పులు చేయడం కష్టమే. అసలు ఈ నారాయణ శ్రీ చైతన్య ఆరోపణలు అన్నిటికీ నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారు మేడం? వాళ్ళు అసలు దీనికి ఆన్సర్ ఇవ్వరు. మీరు మీరు అడ్వకేట్ వెళ్ళి అడిగినా, మీడియా వెళ్ళి అడిగినా మాకు సంబంధం లేదు అసలు, దానికి దే డోంట్ ఈవెన్ కేర్ టు ఆన్సర్. సో ఈ రోజు వరకు అయితే ఇన్స్టిట్యూషన్ ముందుకు వచ్చి వాళ్ళ మీద పెట్టిన అలిగేషన్స్కి ఏ రోజు కూడా ఆన్సర్ చెప్పలేదు. వాళ్ళకి తెలిసిందల్లా కంపెన్సేషన్ ఇవ్వాలి, కేసు క్లోజ్ చేయాలి, అంతే. అంటే ఈ వ్యవహారాలపై న్యాయస్థానాల నుంచి ఎలాంటి ఆదేశాలు లభిస్తున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ హైకోర్టు నుంచి అంటే ఎవరైతే ఒక కేసు ఫైల్ అయిందో ఈ ఇన్స్టిట్యూషన్స్కి అగెయిన్స్ట్గా ఎందుకు ఫైల్ అయింది అంటే, ఒక 68 కాలేజెస్ అంటే చాలామంది ధైర్యంగా ముందుకు వచ్చేసి కేసు ఫైల్ చేశారు హైకోర్టులో. ఏమని అంటే, ఒక 68 కాలేజెస్ దాకా అంటే ఒక లిస్ట్ తయారు చేసేసి వాళ్ళు వెళ్ళి ఈ కాలేజెస్ అన్నీ కూడా అన్ఆథరైజ్డ్. ఎట్లా అంటే లిటరల్లీ ఒకటి అపార్ట్మెంట్స్ తీసుకుంటారు, అపార్ట్మెంట్స్లో ఒక బ్రాంచ్ పడేస్తారు, అక్కడ కొంచెం ఫ్యాకల్టీ పెడతారు, చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చేసి ఒక ట్యూటర్ని పెట్టేసి హాస్టల్ వార్డెన్ పెట్టేసి ఆ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తారు. వాళ్ళ బ్రాంచ్ ఇది. వేర్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఆథరైజ్డ్ ఏంటంటే వాళ్ళకి పర్మిషన్స్ లేవు. బట్ లీగల్గా మనం చూసుకుంటే ఒక స్కూల్కి అనేది ప్లే గ్రౌండ్ ఒకటి ఉండాలి, సంబంధించిన అలాంటి వాష్రూమ్స్ కానీ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండాలి, అమ్యూనిటీస్ ఉండాలి. బట్ ఇక్కడ వీళ్ళ అపార్ట్మెంట్ కానీ మీరు అన్నట్లు ఒక ఫ్లాట్ కానీ తీసుకొని అందులో స్కూల్స్ కాలేజ్ పెట్టడం వల్ల ప్లే గ్రౌండ్ అనేది అసలు దొరకదు వాళ్ళకి. ప్లే గ్రౌండ్ అయితే ఉండదు. అపార్ట్మెంట్స్ అంటే ఎట్లుంటుందో మీకు ఐడియా ఉంది. అపార్ట్మెంట్లా తీసుకొని దాని క్లాస్ రూమ్స్ లాగా మొత్తం వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేసి క్లాస్ రూమ్స్ లాగా పెడతారు. సో అక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ప్లే గ్రౌండ్ ఉండదు, ఏముండదు. కొన్ని బ్రాంచెస్ మాత్రమే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. దాన్ని అల్లు అర్జున్, శ్రీలీల వీళ్ళు వెళ్ళి ఎండాస్ చేస్తారు, యాడ్స్ ఇస్తారు, ఇది చాలా మంచి కాలేజు, ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటే జనాలు పిచ్చోళ్ళలాగా వాళ్ళు చెప్పింది వినేసి వీళ్ళు వెళ్ళి అసలు వాళ్ళ ముందు కూడా కేసు పెట్టాలి. ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ జనాలని రాంగ్ మిస్లీడ్ చేసుకుంటా, అసలు వాళ్ళకి ఏమి కూడా తెలియని నాలెడ్జ్ కూడా లేని వాటిలో వేలు పెట్టి వాటికి యాడ్స్ చేస్తున్నారు. యాడ్స్ చూసి జనాలు వెళ్ళి వాళ్ళ పిల్లలని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఇందులో కల్ప్రిట్సే. ఈరోజు ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి ఎవరైనా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ మీరు అన్నట్టు అల్లు అర్జున్ శ్రీలీల గురించి మాట్లాడుకుంటే, శ్రీలీల శ్రీ చైతన్య కాలేజ్కి బ్రాండ్ అంబాసిడర్. ఓకే, ఆమె ఎప్పుడైనా వెళ్ళి ఆ కాలేజ్ ఎప్పుడైనా చూసిందా, ఆ వాతావరణం ఎప్పుడైనా చూసిందా? ఆవిడ మాత్రం స్క్రీన్ ముందుకు వచ్చి అంటే నిర్భయంగా ఈ స్కూల్లో జాయిన్ అయిపోండి, కాలేజ్లో జాయిన్ అయిపోండి అని చెప్పేస్తుంది. ఆ యాడ్స్ కూడా మనం చూసుకోవచ్చు, ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి. అసలు ఇన్ని సూసైడ్ జరుగుతున్నా, ఇన్ని ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు, ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా వీటిని ఏవి పట్టించుకోకుండా స్టిల్ ఆమె ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ అంటారు? మీకు ఒకటి చెప్పాలా, కనీసం ఈ సూసైడ్ అవుతున్నాయి లేదో కూడా ఆమెకు తెలియదు.
అంటే డబ్బులు ఇస్తున్నారు, ఇన్ని మినిట్స్కి ఇన్ని సెకండ్స్కి నేను వచ్చి ఒక యాడ్ చేస్తా వరకే వాళ్ళ మోటో, వాళ్ళ ఏమంటారు వాళ్ళ బిజినెస్ అంతే. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు వెళ్ళి ఏ రోజు కూడా ప్లే గ్రౌండ్ ఉందా, నిజంగా వాళ్ళు చెప్పే ఫెసిలిటీస్ ఈ కాలేజెస్లో ఉన్నాయా అనేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ దగ్గరికి యాడ్కి వచ్చినారు, ఇంత పే చేస్తాము, ఆ రెమ్యునరేషన్ తీసుకొని నేను యాడ్స్ చేస్తా, ఇక్కడ వరకు ఉంది. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఈ సూయిసైడ్స్ అవుతున్నాయన్న నాలెడ్జ్ ఉంటుందని మాత్రం ఎట్లా గెస్ చేస్తారు? సో ఫస్ట్ వాళ్ళకి నోటీసులు పంపించాలి ఇలాంటి వాటి మిస్లీడ్. ఇప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ అయింది, చెప్పింది, మెయిన్ అమెండ్మెంట్ అయింది ఇందుకే. సెలబ్రిటీస్ అనేది ఏ యాడ్స్ అయినా ఇస్తే మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. అంటే పబ్లిక్ ఎట్లా అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఏంటంటే జనాలు మోసపోతున్నారు. అంటే సో ఆ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా వీళ్ళ మీద కేసు పెట్టొచ్చు. బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద ప్రపంచం మనం చూసాం. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కేసులు పెట్టి వాళ్ళ మీద, అంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు కేసులు తీసుకొచ్చి అంత చేశారంటే డబ్బులు పోగొట్టుకుంటున్నారు జనాలు, వాటితో పాటు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని. ఇది బెట్టింగ్ యాప్స్ కంటే ప్రమాదకరమైంది ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎట్లా చూడాలంటే లిటరల్గా ఇది బెట్టింగ్ యాప్స్ కంటే పెద్ద స్కామ్ కింద చూడాలి. అలాంటి దాన్ని ఒక స్టార్డమ్ ఉన్న ఒక హీరో అల్లు అర్జున్ వెళ్ళి ప్రమోట్ చేశాడు, ప్లే గ్రౌండ్ ఉందని చెప్తాడు. అసలు ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చండి న్యాయపరంగా? ఇప్పుడు ఒకటి మిస్లీడింగ్ అని చెప్పిన కదా, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇప్పుడు వెళ్ళి సెలబ్రిటీస్ ఎవరైతే మిస్లీడింగ్ చేస్తే వాళ్ళ మీద ఆల్మోస్ట్ 1 crore ఫైన్ పడే అవకాశం ఉంది. సో ఫస్ట్ టైం వార్నింగ్కి, ఒకవేళ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సెలబ్రిటీస్ అదే రిపీట్ చేస్తే మాత్రం వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. సో ఇక్కడ కూడా అంతే, వీళ్ళు మిస్లీడింగ్ యాడ్స్ ఇచ్చారు కాబట్టి ఉన్నది లేనట్టు చెప్తున్నారు. అండ్ ఆల్సో అక్కడ అన్నట్టు ప్రతి కాలేజ్లో ఏదైతే వాళ్ళు ఎండోస్ చేస్తున్నారో, ప్రతి ఒక్క శ్రీ చైతన్యలో, ప్రతి ఒక్క నారాయణలో, ప్రతి ఒక్క ఎస్ఆర్డీజీలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? లేవు కదా. ఏదో 1-2 కాలేజెస్లో మాత్రం ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, మిగతా వాటిలో లేవు. సో మిగతా కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? సో ఇది ఇండైరెక్ట్లీ మిస్లీడ్ చేస్తున్నట్టే, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే, లేనిది చెప్తున్నట్టే కదా. సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం వాళ్ళ మీద కేసు వేయొచ్చు. ఎవరైనా సరే వాళ్ళ మీద కేసు వేస్తే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఓకే, ఒక కాలర్ కూడా ఉన్నారు మనతో లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడేందుకు. విశాఖపట్నం నుంచి శ్రీను గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటండి? సమస్య అంటే ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో ఈ సూసైడ్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది కదా సార్. అవును, దాని గురించి మాట్లాడడానికి చేశానండి. చెప్పండి. అదే నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అదే మేడం, ఇప్పుడు మెయిన్ గా ఈ నారాయణ, శ్రీ చైతన్య అనే కాదు, అంటే మెయిన్ ఈ కాలేజ్ ని ఫోకస్ చేస్తున్నారు, కానీ ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్ చాలా ఉన్నాయండి. కరెక్ట్. జనరల్ గా మెయిన్ ఇంకా నారాయణ, శ్రీ చైతన్య అంటే ఇలాంటి సూసైడ్ న్యూస్ ఏమైనా వచ్చినా కానీ డైరెక్ట్ గా నారాయణ, శ్రీ చైతన్య ఇవే అందరికీ తెలుస్తున్నాయి. కానీ ఇవి కాకుండా ఏ కార్పొరేట్ కాలేజ్ లో అయినా మెయిన్ ఈ ప్రెజర్ ఏదైతే ఉందో క్రియేట్ చేస్తున్నారో దానివల్ల ఆల్మోస్ట్ ఇలాంటి కల్చర్ ఉన్న కాలేజెస్ అన్నింటిలోని ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అవును, ఈ రోజు మన టాప్ చెప్పండి. మెయిన్ ఏంటంటే దీనికి ఒక రెగ్యులేషన్ ఉండాలి మేడం. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ లో ఈ మానసిక ఒత్తిడి ఎక్కువ కాకుండా ఒక రెగ్యులేషన్ అనేది ఉండాలి. మెయిన్ అది గవర్నమెంట్ సైడ్ నుంచి రెగ్యులేషన్ ఉంటే కనుక ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మేడం. ఇక్కడ ఒకటి శ్రీను గారు, అది ఇంకొకటి ఏంటంటే శ్రీను గారు ఇక్కడ ఒక్క విషయం, శ్రీను గారు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ మన రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణలో. తల్లిదండ్రులు మారి ఈ ప్రైవేట్ స్కూల్స్ మీద మక్కువ వదిలి ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తారో అప్పుడు ఇవన్నీ మారుతాయండి. ఎందుకంటే మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మా కొడుకు ఎక్కడ చదువుతున్నాడంటే శ్రీ చైతన్యలో చదువుతున్నాడు, 1 లక్ష రూపాయలు 2 లక్షల ఫీజు అని చెప్పుకోవడం, 1-1-2 ర్యాంకులు మావని చెప్పుకోవడం వల్ల ఇవన్నీ మొదలవుతున్నాయి. మెయిన్ మారాల్సిన తల్లిదండ్రులు అండి. అది కూడా యాక్చువల్ గా ర్యాంక్స్ కూడా నిజం కాదు సార్. ఇప్పుడు ఏవైతే ర్యాంక్స్ 1-1-2-2-3 అని చెప్తారో ఆ ర్యాంక్స్ కూడా నిజం కాదు. ఇప్పుడు అలాంటి ఏవి నిజం కాదు, దట్ ఈస్ అదే నేను చెప్పేది. ఇప్పుడు ఈ టీవీ అంటే ఇప్పుడు ఈ మీడియా త్రూ నేనేం చెప్తున్నా అంటే ఆ 1-1-2 అని ఏదైతే మిస్లీడ్ చేస్తున్నారో పేరెంట్స్ మీరు తెలుసుకోండి, అదంతా ఫేక్, అవన్నీ జరగవు. ప్రతిసారి ప్రతి ఇయర్ ర్యాంక్స్ ఓన్లీ ఎందుకు నారాయణ, శ్రీ చైతన్యకి ఎందుకు వస్తాయి అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఏంటి అసలు ఇందులో జిమ్మికి ఏంటి, ఏమన్నా మ్యాజికా?
ప్రతిసారి వీళ్ళిద్దరికి స్టేట్ ర్యాంక్స్, ఫస్ట్ 20 ర్యాంక్స్, ఫస్ట్ 100 ర్యాంక్స్ ఉంది. ఈ కాలేజెస్ ఎందుకు కవర్ చేస్తున్నాయి? ఒకటో రెండో వేరే చిన్న చిత్క కాలేజెస్కి వస్తాయి. బట్ వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? అంతా ఫేక్. అది అందులో 50% నిజం ఉన్న 50% మొత్తం ఫేక్. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, ఒకటి మీరు గూగుల్ వెళ్ళి చూసుకోండి. 9th ర్యాంక్ హోల్డర్ వాళ్ళు ఒకటే ప్యాంప్లెట్లో ఒకరే అబ్బాయి ఫోటో పెట్టుకున్నారు. తీరా చూస్తే ఆ అబ్బాయి గుజరాత్కి సంబంధించిన అబ్బాయి. అంటే జస్ట్ ఇట్లా వీళ్ళు మోడల్స్ దొరుకుతారు కదా అట్లా. సో ఏది కూడా నిజం కాదు. అండ్ శ్రీ చైతన్య చదివిస్తేనే మా పిల్లలు చదువుతారు, మా పిల్లలు ఐఐటి కొడతారు అని ఒక మిస్లీడింగ్ ఉంది చూడండి. ఆ మైండ్లో నుంచి ఫస్ట్ తీసేసుకోండి. ఎందుకంటే అందరు పేరెంట్స్ కనుక ఇలాంటి కాలేజెస్లో మేము చదివిపియ్యాము వాడిని గట్టిగా కూర్చుంటే ఈ కాలేజెస్ ఎందుకు నడుస్తాయి? నడవవు. వీళ్ళు చేసే ఈ అరాచకాలన్నీ కూడా ఆగుతాయి కదా. గవర్నమెంట్ ఎట్లా యాక్షన్ తీసుకుంటలేదు, హైకోర్టు నుంచి ఇంత స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఉన్నా కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు. సో ఎండ్ ఆఫ్ దట్ ఇప్పుడు మిగిలింది ఏంటి? పబ్లిక్ చేతిలో ఉంది. ఇలాంటి కాలేజెస్లో జాయిన్ చేయకండి. ఎంత మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, మీరు వేరే కాలేజెస్ కూడా ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇప్పుడు మొత్తం వీళ్ళే అంత బిజినెస్ చేసుకుంటే పోతే మిగతా కాలేజెస్ నడవవు. నడవనప్పుడు ఇప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకదు. తనన్నట్టు ఇప్పుడు మన యాంకర్ అన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయండి. ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్స్ లేకనే కదా ఇవన్నీ పెరుగుతున్నాయి. అండ్ ఇంకోటి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఫ్రీ ఎడ్యుకేషన్ కంపల్సరీ, ఆర్టికల్ 14 కింద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. ఏ కాలేజీలో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. లక్షలలో ఫీజు తీసుకుంటారు లిటరల్లీ బుక్స్కి. ఎవ్రీ ఇయర్ బుక్స్కే 33,000 తీసుకుంటారంట. బుక్స్కి 33,000 ఏంటండి? నాకు అర్థం కాదు. అది కాకుండా ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు రావడానికి వెళ్ళడానికి బస్ బుక్ చేస్తే కూడా వాళ్ళకి 6,000 కట్టాలంట. అంటే ఆన్ టైం మేము దింపుతాము, ఆన్ టైం ఎగ్జామ్ టైంకి మీకు కరెక్ట్ ఎగ్జామ్ మూమెంట్కి మేము దింపుతాం, మీరైతే దింపరు అని. పేరెంట్స్ అంతా రెక్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ ఉండరు కదా. పేరెంట్స్కి తెలుసు పిల్లల్ని ఎప్పుడు దింపాలో. బట్ అది కూడా కాకుండా జస్ట్ ఒక ట్రావెలింగ్కి ఒక బస్ ఎక్స్పెన్సెస్కి 6,000 తీసుకోవడం ఏంటి? సో ఇలా లెక్కలు వేసుకుంటూ పోతే ఎంతమంది దీనికి బాధితులు ఉన్నారో మీకే తెలుసు. ప్రతి ఒక్కరి ఇంట్లో అట్లీస్ట్ ఎవ్రీ 10 ఇంట్లో ఒక 5-6 అయితే బాధితులు ఉంటారని నేను అనుకుంటున్నా. సో మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంకోసారి నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అయినా ఇలాంటి కాలేజెస్లో జాయిన్ చేయకండి. మంచి క్వాలిటీ అంటే మీరు ఇంట్లో చదివించుకోండి. ఇప్పుడు ఇంకోటి టెక్నాలజీ పెరిగింది, ఏఐ వచ్చింది, గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ యూజ్ చేసుకొని చదువుకోవడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ వంతు మీరు కూడా వచ్చి మీ వంతు వాయిస్ రైజ్ చేసినందుకు ధన్యవాదాలు. అండ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఏదేమన్నప్పటికీ తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి విద్యార్థులు 49 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను ముఖ్యంగా విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, చదువు ఒక్కటే మార్గం కాదు, చదువుకోకపోయినా కూడా మిగతా చాలా ఉన్నాయి, చదువు ఒక్కటే కాదు. అండ్ తల్లిదండ్రులకి ముఖ్యంగా ర్యాంకుల కోసమో మార్కుల కోసమో మీరెవరికో చెప్పుకోవాల్సిన మీ బంధువులకి మా కొడుకు ఇంత ర్యాంక్ వచ్చింది అని చెప్పుకోవడం కోసమో దయచేసి మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. చదువు ఒక్కటి మార్గం కాదు. సో ఇది వినైనా కూడా కొంతమంది అయినా మారతారని నేను భావిస్తూ ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.